ఇంతకుముందు పాఠంలో పార్టికల్ ఎలా క్రియేట్ చేయాలి, పార్టికల్స్ ఎమిటర్లు ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు, పార్టికల్ టూల్స్ ఏమేమి ఉన్నాయి చూసుకున్నాము. ఇప్పుడు పార్టికల్ యొక్క మెటీరియల్ ఎలా పెట్టాలి, ఏ మెటీరియల్ అప్లై చేయొచ్చు, మనము పార్టికల్స్లో రకాలు ఏమున్నాయి, ఆ వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాము. మనం ఒక ఎమిటర్ని క్రియేట్ చేద్దాం. ముందు క్రియేట్ ఎమిటర్. పార్టికల్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఎమిటర్ వస్తుంది. ఇక్కడ ఎమిటర్ ఓమ్ని 100 per second రేట్ ఉంది. ప్లేని మనం ఇంక్రీజ్ చేద్దాం. ప్లే చూద్దాం. ఇది పార్టికల్స్ వస్తున్నాయి. ఈ పార్టికల్ యొక్క రకాలు చూద్దాం. ఇప్పుడు ఈ పార్టికల్ షేప్లోకి వెళ్తే మనకి ఇక్కడ పాయింట్స్ అని కనపడతాయి. చూడండి, పార్టికల్ 2 టైప్ పాయింట్స్. ఇప్పుడు మనకి క్రియేట్ అవుతున్నాయి పాయింట్స్ టైప్. ఇలా కాకుండా మనం చాలా రకాలుగా చూసుకోవచ్చు. సపోజ్ ట్యూబ్స్ అన్నప్పుడు ఇలా జిగ్జాగ్ ఉంటాయి. వీటి యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ కరెంట్ రెండరింగ్ టైప్ అని అన్నప్పుడు అట్రిబ్యూట్స్ యొక్క ఆన్ అవుతాయి. అందులో మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి రేడియస్ మారుద్దాం. ఇక్కడ చూస్తున్నారుగా మీరు, ఇది పార్టికల్ అన్నమాట. ట్యూబ్ టైప్ పార్టికల్స్ అంటారు వీటిని. ఏదో టైప్ పార్టికల్. ఇట్లా కాకుండా క్రౌడ్స్ ఉంటాయి, క్రౌడ్ వస్తుంటాయి. దీనికి కూడా రెండర్ అట్రిబ్యూట్స్ అని చేయగానే రేడియస్ సైజ్ వస్తుంటుంది. చూడండి, సర్ఫేస్ షేడింగ్. ఈ సర్ఫేస్ షేడింగ్ మెటీరియల్ పెట్టేటప్పుడు మీకు వివరంగా అర్థమవుద్ది. ఇది కూడా మీకు మెటీరియల్ పెట్టేటప్పుడు వివరంగా చదువుతాను. ఈ ప్రాపర్టీ గురించి కూడా. ఇలా కాకుండా మనకి ఇంకా బబుల్స్, స్ట్రిక్స్ కనబడుతున్నాయి కదా. ఈ స్టిక్స్లో ఒక టైల్ సైజు, లైన్ విడ్త్ అని ఉంటాయి. ఒకసారి లైన్ విడ్త్ మారుస్తున్నాను. టైల్ సైజు ఉంటుంది, టైల్ ఎంత బార్ ఉండాలి అనే ఉంటాయి. ఇలా కాకుండా స్పిరిట్స్ చూసారు కదా, దీని సైజు కూడా మార్చుకోవచ్చు మనం. ఇలా సైజులో కూడా మార్చుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా స్పేర్స్ కనబడుతున్నాయి కదా మనకి. చూడండి, స్పేర్స్ వచ్చినాయి. పార్టికల్స్, ఇంకా పాయింట్స్. మన స్టార్టింగ్లో వచ్చిన పాయింట్లు, ఇక మనకు పాయింట్లు వస్తున్నాయి. చూడండి, స్టార్టింగ్ ఈ పాయింట్లు. ఇక నెంబర్లు, ఇలా నెంబర్లు కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. మల్టీ స్టిక్స్ ఇదో టైప్. మల్టీ పాయింట్స్. ఇట్లా పార్టికల్స్ ఇన్ని రకాలుగా మనం ఉంటాయి. వాటికి ప్రాపర్టీస్ ఇక్కడ ఈ యాట్రిబ్యూట్స్ ఫర్లో కరెంట్ రెండర్ టైప్ని క్లిక్ చేయడం ద్వారా మనకి కిందకి యాట్రిబ్యూట్స్ ఓపెన్ అవుతాయి. ఇటు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, టైల్స్ మార్చుకోవడం, ఇట్లాంటి వాటిని చేసుకుంటూ పడవచ్చు.